మహాసమరంలో విజయం కోసం 6 పార్టీలు 2 కూటములుగా తలపడుతున్నాయి. గత 5 ఏళ్లుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న రాష్ట్రంలో ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో అని యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. శివసేన ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం, బీజేపీ కాంగ్రెస్కు సైతం ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారడంతో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. చీలిక రాజకీయాలకు, మరాఠా కోటా రిజర్వేషన్ల అంశానికి, ప్రతిపక్ష పోరాటానికి ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి. మరి ఈ మహాపరీక్షలో విజయం ఎవరిని వరిస్తుంది? గెలుపును ప్రభావితం చేసే అంశాలేంటి? కూటముల బలాబలాలేంటనేది ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. నేను దీప. మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. ఆ రాష్ట్రంలో సుమారు 30 ఏళ్లుగా సింగిల్గా ఏ పార్టీ కూడా అధికారాన్ని సొంతం చేసుకోలేకపోయింది. 1995 నుండి సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలో ఉంటున్నాయి. మహారాష్ట్రలో చివరిసారిగా 1990లో కాంగ్రెస్ సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అన్ని పార్టీలు పొత్తులతోనే అధికారాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే ఈ పొత్తుల ఎత్తుల్లో 5 ఏళ్లుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఎన్నికల ముందే పొత్తు పెట్టుకుని బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. బీజేపీ 105, శివసేన 56 స్థానాల్లో గెలుపొంది మెజారిటీ సాధించాయి. అయితే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టడంతో ఇరు పార్టీలు విడిపోయాయి. ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో 3 రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. దీంతో కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి శివసేన మహా వికాస్ అఘాడీ ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఠాక్రే నేతృత్వంలోని 3 పార్టీల ప్రభుత్వం జూన్ 2022 వరకు కొనసాగింది. ఆ సమయంలో ఊహించని రీతిలో శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు. సేనను చీల్చిన షిండే బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ కూడా ప్రభుత్వంలో భాగమయ్యారు. ఎన్సీపీ 2గా చీలిపోయింది. అటు శివసేన కూడా 2గా విడిపోయింది. ఒకవైపు మహాయుతి కూటమి, మరోవైపు మహావికాస్ అఘాడీ కూటమి ఎన్నికల్లో తలపడుతున్నాయి. మహాయుతి కూటమికి బీజేపీ నేతృత్వం వహిస్తూ ఉండగా ఎన్సీపీ, శివసేన భాగస్వాములుగా ఉన్నాయి. మహావికాస్ అఘాడీలో ఎన్సీపీ, శివసేన భాగస్వాములే. కాకపోతే పాత యజమానులు ఈ పార్టీలకు కొత్త ఓనర్లుగా ఉన్నారు. దీంతో ఈసారి ఓటర్లకు గందరగోళం తప్పేలా లేదు. ఇక లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ మొత్తం 48 స్థానాల్లో 30 లోక్సభ సీట్లను కైవసం చేసుకుంది. అధికార కూటమి 18 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే లోక్సభ మ్యాజిక్ని రిపీట్ చేస్తామని అఘాడీ, ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటామని మహాయుతి కూటములు ధీమాగా ఉన్నాయి. రాజకీయాలు మాత్రం ఊహించని రీతిలో కనిపిస్తున్నాయి. అక్కడ మహారాష్ట్రలో ఏ పార్టీకి ఒంటరిగా కనీసం 30% ఓట్లు తెచ్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల సరళిని చూస్తే బీజేపీ 9 లోక్సభ సీట్లే వచ్చినా ఆ పార్టీకి 26% వరకు ఓట్లున్నాయి. దీనికి కారణం ఎక్కువ సీట్లలో పోటీ చేయడం అని చెప్పాలి. అదే అత్యధిక సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 16%. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలుగా ఉన్న శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీలకు కలిపి 27% ఓట్లు వచ్చాయి. ఇలా అన్ని పార్టీలు ఓట్లు చీల్చుకున్నాయి. అదే సమయంలో మజ్లీస్ కూడా మహారాష్ట్రలో కొంతవరకు బలంగానే కనిపించింది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేసే స్థానాలు మినహా ఇతర చోట్ల 2 శివసేన పార్టీలు, 2 ఎన్సీపీ పార్టీలు బరిలో ఉంటాయి. వాటివి వేర్వేరు గుర్తులైనప్పటికీ కూడా క్యాడర్ ఓటర్లు అంతా కూడా ఆ పార్టీకి చెందిన వారే. పార్లమెంటు ఎన్నికల్లో అసలు పార్టీలను చేతుల్లోకి తీసుకున్న నేతలకు ఇబ్బంది ఎదురైంది. షిండే శివసేన పార్టీ తనదేనని నిరూపించుకునేందుకు కాస్త సీట్లు తెచ్చుకున్నారు. కానీ అజిత్ పవార్ మాత్రం ఎన్సీపీ తనదేనని నిరూపించుకోలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇవ్వబోయే తీర్పు ఆయా రాజకీయ పార్టీల భవిష్యత్తును కూడా తేల్చేస్తాయి. అజిత్ పవార్ తన పార్టీకి మెరుగైన సీట్లు తెచ్చి పెట్టలేకపోతే మళ్ళీ ఆ పార్టీని విలీనం చేసుకోవాల్సిందే. మరోసారి అధికారంలోకి షిండే రాలేకపోతే
అందరూ శివసేనలోకే వెళ్ళిపోతారు. అందుకే రాజకీయ పార్టీల ఉనికికి కూడా ఈ ఎన్నికలు కీలకమే. ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్నది ఇప్పుడు అంతే ఆసక్తికరంగా మారుతోంది. ఇక ఇక్కడ పార్టీలు చీలినట్లే ఓటర్లు కూడా చీలిపోయారు. హిందువులు మూడుగా చీలిన దుస్థితి కనిపిస్తోంది. అలాగే మైనారిటీలు కూడా చీలిపోయారు. దాంతో ఇక్కడి ప్రభుత్వం మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అని చెప్పడం కష్టతరంగా మారింది. శివసేన కార్యకర్తలు ఏక్నాథ్ షిండేపై సీరియస్గా ఉన్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే సామర్థ్యంపై కూడా అనుమానాలు ఉన్నాయి. దీంతో పరిస్థితులు అంత అనుకూలంగా లేవనేది స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఇక్కడ శరద్ పవార్ విషయంలో సానుభూతి కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను రాజకీయ వారసుడిగా అన్ని విధాలుగా శరద్ పవార్ ప్రోత్సహిస్తే ఆయన వెన్నుపోటు పొడిచారని సుప్రియా సులే చేస్తున్న ప్రచారం కలిసి వచ్చేలా ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సైతం మహారాష్ట్ర ఎన్నికల్లో ఛాన్స్ కోల్పోకూడదని పట్టుదలతో ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలు మహారాష్ట్ర నేతలకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. శివసేన పొత్తు విషయంలో మెజారిటీ సీట్లను సైతం వదులుకునేందుకు హస్తం సిద్ధమైంది. 288 సీట్లుండగా ఇప్పటికే 225 స్థానాల్లో 3 పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. మరోవైపు ప్రత్యర్థుల ఎత్తులకు చెక్ పెట్టేందుకు బీజేపీ సైతం మహారాష్ట్ర ఎన్నికలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. పలు రాష్ట్రాలకు చెందిన సీనియర్లను ఇన్ఛార్జీలుగా నియమించి పార్టీ గెలుపులో భాగస్వాములను చేయాలని ప్లాన్ చేసింది. అటు తమ అనుబంధమైన ఆర్ఎస్ఎస్ను కూడా రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఎక్కడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఆర్ఎస్ఎస్ ముందుగానే అక్కడికి చేరుకుంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది అక్కడ. హర్యానాలో అనూహ్య విజయంతో కమల దళం ఉత్సాహంగా ప్లాన్ చేస్తోంది. అయితే ఇక్కడ శివసేన వర్సెస్ శివసేన పోటీ గెలుపు ఓటముల్ని డిసైడ్ చేయబోతోంది. దీంతో ఇరు పక్షాలు తమ బలం నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, కూటమి శివసేన నువ్వా నేనా అన్నట్లుగా బలపరీక్షకు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే డైలాగ్ వారు కొనసాగుతోంది అక్కడ. బాలాసాహెబ్ సిద్ధాంతాలను నిజంగా పాటిస్తున్న పార్టీ తమదే అని షిండే అంటున్నారు. ఇక అన్ని విధాలుగా ఆదరించిన షిండే మోసం చేశారని ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తోంది. ఇదే ధోరణి 2 ఎన్సీపీలలోనూ సాగుతోంది. దీంతో గెలుపు ఓటముల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారిన చీలిక పార్టీల మద్దతుదారులు, ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. అలాగే బీజేపీ, కాంగ్రెస్లు ఏ మేరకు ఓటర్లని ఆకర్షిస్తాయి అనేది గెలుపు ఓటముల్లో కీలకంగా మారే అంశంగా కనిపిస్తోంది.